కృష్ణరాయగూడెం మండలంలోని నూతిరాన్నపాలెం టీడబ్ల్యూ హై స్కూల్లో 2014 సంవత్సరం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో విద్యార్థి గర్భం దాల్చి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవల ఆ ఉపాధ్యాయునికి కోర్టు శిక్ష విధించింది. కొడుకు కుల ధృవీకరణ పత్రం కొరకు ఆ తల్లి కాళ్లు అరిగేల సంబంధిత కార్యాలయ చుట్టూ తిరిగిన కుల ధృవీకరణ పత్రం అందకపోవడంతో ఫలితంగా తన కుమారుని చదువు 5వ తరగతితో ఆగిపోయిందని తల్లి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కూడా కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని సూచించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కుల వివక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగల ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థి బంధువులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి 2014లోని అచ్చిపొలం గ్రామానికి చెందినటువంటి ప్రమిళ రాణి 9th క్లాస్ చదువుతోంది. అక్కడ ఎన్ఆర్పాలెం స్కూల్లోని అక్కడ ఉన్నటువంటి టీచరు కుంజ సోమరాజు అతను అక్రమ పక్షులు ఆవిడని గొడవలు పెట్టి గర్భవతులు చేశారు. దాని మీద ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేసిన ఫలితంగా అతనికి దాదాపు 2012లోని శిక్ష కూడా పడింది. ఆవిడకి అతను ఒక అక్రమ పక్షు వల్ల ప్రమిళ రాణికి గర్భం వచ్చింది. అతనికి పిల్లవాడు పుట్టాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు వాళ్ళే పోషిస్తూ ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలు పోషించిన తర్వాత ఇప్పటికీ సోమరాజుకి శిక్ష పడటం జరిగింది. ఆ కుర్రాడికి ఇప్పుడు పొలం తండ్రి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పి పెడుతుంటే ఇప్పటికీ కనీసం వచ్చేది. మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు ఎస్సీ కమిషనర్ కూడా ఈ కుర్రాడికి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకొస్తే ఇక్కడున్న బుట్టాయిడు తహసీల్దార్ గారు దాదాపు 2 సంవత్సరాల మట్టి తిప్పుతా ఉన్నాడు తప్ప ఇప్పటికీ ఆ కుర్రోడికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ కుర్రోడికి తల్లికి ప్రభుత్వం టెంపరీగా అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వడం జరిగింది. అలాగే 3 లక్షల రూపాయలు క్యాష్ కూడా ఇవ్వమని చెప్పి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది కూడా ఇప్పటికీ బుట్టాయిడు తహసీల్దార్ గారు ఇవ్వలేదు. ఆ కుర్రవాడికి సర్టిఫికేట్ కుంజ ప్రణితికి స్కూల్లో చదువుతున్న 5వ తరగతి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని చెప్పి ఆపేశారు. ఇప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిన కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ కమిషనర్ గారు కానీ ఆర్డర్ ఇచ్చినా కానీ ఆ కుర్రోడు అమ్మమ్మ ఎన్నిసార్లు తిరిగినా కానీ ఆ అధికారులు చెప్తారు ఇదిగో అధికారులు చెప్పి దాదాపు సంవత్సరాలు గడుతున్నా కానీ బుట్టాడు తహసీల్దార్ గారు కనీసంగా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. రేపు రాపని చెప్తున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల మధ్య తిరుగుతున్న ఈ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని చెప్పి ఈ రోజున బుట్టాయిగూడెం తహసీల్దార్ గారి దగ్గర నిరాహారదీక్ష చేయడం జరిగింది. అంచేత మేము కూడా ప్రజాస్వామ్యంగా మద్దతు చెప్తున్నాం. ఈ యొక్క కుంజ ప్రణిత్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము ప్రజాస్వామ్యంగా తెలియజేస్తున్నాం. తహసీల్దార్ గారిని స్పందించాలి. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కమిషనర్ ఆదేశాలు తీసుకొని వాస్తవాలను పరిశీలించి కోర్టు ఆర్డర్ను కూడా ఆధారాలను పరిగణలోకి తీసుకొని కుంజ ప్రణిత్కి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.